నమస్తే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ గత 25 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని తమ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఏ యాత్రకు తీసుకెళ్ళినా కూడా పరిపూర్ణమైన యాత్ర చేశాము అనే భావన ప్రేక్షకులందరికీ, యాత్రికులందరికీ కూడా కలిగేలాగా చేస్తుందన్నమాట. తెలుగువారి మన్ననలు పొందింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి బాలి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా బాలి అందాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి, అక్కడ సైట్ సీయింగ్ కానీ, అక్కడ ఉన్న నేచర్ కానీ, అక్కడ అసలు ఎలా ఉంటుంది ట్రెడిషన్ వాళ్ళది, ఇవన్నీ కూడా చూడాలి అని అనుకుంటూ ఉంటారు కదా. మరి బాలి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బాలికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన ప్యాకేజెస్ అందిస్తూ ఉంది, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చా బాలికి, ఎన్ని రోజులు మనం టైం కేటాయించాల్సి ఉంటుంది, అండ్ ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఫుడ్ మనది ఉండాలి అని అనుకుంటూ ఉంటాం, అక్కడ ఫుడ్ టేస్ట్ చేసినా కూడా. సో దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అందించడానికి మనతో పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బాలి అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని మనం ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, అదే అక్కడికి వెళ్ళిన వాళ్ళైతే లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ సోషల్ మీడియా ద్వారా చాలా బాగా తెలుస్తుంది, అదే ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉందా, మనం కూడా ఒకసారి విజిట్ చేయాలని. సో మీరు కూడా చాలాసార్లు వెళ్ళి ఉంటారు కదా ఆర్వి టూర్స్ నుంచి. సో ఎలా ఉంటుంది అక్కడ? సో మనం ఒకవేళ కంప్లీట్గా బాలి మొత్తం చూడాలి అనుకున్నట్లయితే ఎన్ని డేస్ మనం కేటాయించాల్సి ఉంటుంది? చాలామంది ఏంటంటే మనకు సమ్మర్లో టైం దొరుకుతుంది, అప్పుడు వెళ్దాము, సో ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవచ్చా, లేదు ఇయర్ ఎండింగ్లో మనకు టైం దొరుకుతుంది, ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అలా ప్లాన్ చేసుకోవచ్చా, అండ్ ఫైనల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? ఎస్, యాక్చువల్గా బాలి అనేది మీరు అన్నటువంటి అద్భుతమైన ఐలాండ్ అండి. అంటే ఇండోనేషియాలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఐలాండ్ బాలి. ఓకే. సో ఈ బాలి రీచ్ అవ్వడానికి యాక్చువల్ మనకి డైరెక్ట్ ఫ్లైట్ లేవు కాబట్టి ట్రాన్సిట్ ఫ్లైట్లో మనం వెళ్ళాల్సి వస్తుంది. సో బాలిలో కూడా 2 ప్లేసెస్ ఉంటాయండి, కుటా అనే ఏరియా, ఉబుద్ ఏరియా. ఈ 2 కూడా చాలా మోస్ట్ సినిక్ ప్లేసెస్ అండి. అంత అద్భుతంగా ఉంటాయి బీచెస్, తర్వాత అక్కడ హిల్ స్టేషన్స్, నేచర్, ఎస్పెషల్లీ నేచరు, అక్కడ టెంపుల్స్, ప్లస్ వాళ్ళ కల్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి బాలి. సో ఇవన్నీ కలగలిపిన నాకు తెలిసిన ఐలాండ్ ఏదన్నా ఉంటే ఓన్లీ ఒక బాలి అని చెప్తాను ప్రపంచం మొత్తంలో. అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి బాలి. సో ఈ బాలి ప్యాకేజ్ కోసం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 4 nights 5 days ప్యాకేజ్లో మనం బాలిలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటంటే అన్నీ కవర్ చేసుకొని తీసుకొని వస్తాం. ఈ 4 nights 5 days ప్యాకేజ్కి కాస్ట్ వచ్చి ఓన్లీ 75,000 రూపీస్ అండి. 75,000లోనే, ఎందుకంటే ఫ్లైట్ కాస్ట్ మనకి మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఉంటుంది. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో ఈ బడ్జెట్ ప్యాకేజ్ లాగా తీసుకొని వచ్చింది. సో దీంట్లో మనకి ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి, హైదరాబాద్ నుంచి మనం బాలి వెళ్ళటానికి, మళ్ళీ బాలి నుంచి రిటర్ను, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషను, మీరు అన్నట్టు ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఏం హోటల్లో ఉంటాయి, లంచ్ డిన్నర్ బ్యూటిఫుల్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, మంచి టేస్టీ రెస్టారెంట్స్ ఉన్నాయి బాలీలో. సో అది చూసుకుంటాం. తర్వాత మనం ఏ అయితే అట్రాక్షన్స్కి వెళ్తాం, అట్రాక్షన్ ఎంట్రీ టికెట్స్, ఇవన్నీ కలగలిపిన ప్యాకేజ్ 75,000లోనే తీసుకొని వచ్చింది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. యాక్చువల్గా కొన్ని స్కిప్ చేస్తే మన రేట్ తగ్గుతుంది, కానీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎప్పుడు కూడా అన్నీ ఇంక్లూడ్ చేసిన ప్యాకేజే తీసుకొని వస్తుంది. సో ఒకటి ఏంటంటే అది ఆనరల్ వీసా కాబట్టి కస్టమర్స్ ఆ ఆనరల్ వీసా వాళ్ళే తీసుకోవాల్సి వస్తుంది. అదొక్కటి తప్పితే మిగతా అన్ని కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లో మనం ఫస్ట్ డే రోజు బాలి రీచ్ అయిన తర్వాత అక్కడ కుటా బీచ్ అని ఉందండి. ఇందాక చెప్పాం కదా 2 ప్లేసెస్, కుటా, ఉబుద్ అని ఉంటుంది. కుటా బీచ్ ఉంటుంది, చాలా అద్భుతంగా అందంగా ఉంటుందండి. ఆ కుటా బీచ్ విజిట్ చేస్తాం. నెక్స్ట్ డే రోజు మనం బయలుదేరి ఉబుద్ వెళ్తాం. ఉబుద్లో తీర్థ టెంపుల్ అంటే హోలీ స్ప్రింగ్ వాటర్ టెంపుల్ అనమాట. అది అక్కడ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది, భూమిలోంచి మనకి క్లియర్ కనబడతా ఉంటుంది అనమాట. సో అది ప్యూరిఫై వచ్చి మనం చక్కగా మనకి తాగొచ్చు, కావాలంటే అక్కడ స్నానం చేయొచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే అక్కడ మనం లోపలికి వెళ్ళాలి అంటే వాళ్ళ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి మనం. అంటే ఒక పంచలాగా వాళ్ళు మనకు ఒక క్లాత్ ఇస్తారు, దాన్ని సారోంగ్ అంటారు. అది కట్టుకొని మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా, మనకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా అంతా కూడా. సో అది చూసుకున్న తర్వాత అక్కడ ఉబుద్ ప్యాలెస్ అని ఉంది, ఉబుద్ ప్యాలెస్ తీసుకుంటాం. ప్లస్ బాలీలో ఏంటంటే ఎక్కువగా రైస్ టెర్రస్ అనేది ఫేమస్. మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వెళ్ళి రైస్ టెర్రస్, బాలీ స్వింగ్ లేకుండా ఏది కనపడదు మీకు. ఆ బాలీ స్వింగ్ ఏంటంటే ఆ లోయలోంచి మనము స్వింగ్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట.
సో బాలి స్వింగ్ ప్లస్ వాటర్ ఫాల్స్ ప్లస్ అవన్నీ చూసుకొని మనకి సెకండ్ డే రోజు ఆ ఉబ్బుదంతా చూసుకొని మళ్ళీ బ్యాక్ మనం హోటల్కి వస్తాం. థర్డ్ డే రోజు మనకి ఇంకొక అద్భుతమైన బీచ్ తాంజోంగ్ బీచ్ అని ఉంది. అక్కడ మనం గ్లాస్ బాటమ్ బోట్లో టర్టిల్ ఐలాండ్ అని తీసుకుని వెళ్తాం. ఆ టర్టిల్ ఐలాండ్కి వెళ్ళేసి వస్తే అక్కడ జీడబ్ల్యూకే పార్క్ అని ఉంది. ఆ పార్క్ ఒక ప్రత్యేకత ఏంటంటే అండి, మనకి అతిపెద్ద గరుత్మంతుడి విగ్రహం ఉంది అక్కడ, చాలా పెద్దది. దాని మీద విష్ణు భగవానుడు కూర్చున్నటువంటి ఆ పార్క్లో ఏర్పాటు చేశారు. అది బాలీలో మీరు ఎటు తిరుగుతున్నా కూడా ఆ విగ్రహం కనబడేటట్టు ఉంటుంది. అంత హైట్లో ఉంటుంది, అంత పెద్దది. ఆల్మోస్ట్ అది 50 to 60 ఎకర్స్లో ఏర్పాటు చేశారు. సో దానికి మనకి ఎంట్రీ టికెట్స్ ఇస్తామని చక్కగా అది కూడా విజిట్ చేసి వస్తాం. తర్వాత రోజు ఈవినింగ్ టైం మనకి ఉల్వతు టెంపుల్ అని ఉంటుంది. అది ఒక కొండ మీద ఉంటుంది. ఆ కొండ మీద చూస్తే సన్సెట్ ఎంత అద్భుతంగా ఉంటుందండి. సో అది కూడా విజిట్ చేస్తాము. తర్వాత ఫోర్త్ డే రోజు మనం వచ్చేటప్పటికి మనకి షాపింగ్ అండ్ అక్కడ ఒక బుద్ధి టెంపుల్ ఉంది, బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది అది. తర్వాత మనకి ఈ తనహల్లాట్ టెంపుల్ అంటారు. తనహల్లాట్ టెంపుల్ అంటే అదొక సముద్రం లోపల ఉంటుందండి అది. సో ఆ టెంపుల్కి వెళ్ళాలంటే నీళ్లు పక్కకి వెళ్తేనే మనం వెళ్ళగలం. అవునా? సముద్రం అదే ఒక బోట్ రూపంలో ఉంటుందన్నమాట. సో అదేంటంటే మనకి వాళ్ళు అక్కడ టైమింగ్స్ హై టైడ్స్ లో టైడ్స్ అని ఉంటాయి. ఆ లో టైడ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ టెంపుల్ విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఆ టెంపుల్ దగ్గర ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ చుట్టూ సముద్రం ఉన్నా కూడా ఆ టెంపుల్ దగ్గర మనకి మంచి స్వీట్ వాటర్ వస్తుంది. ఆ పురోహితులు మనకి ఆ స్వీట్ వాటర్ తీర్థంగా ఇస్తారు, మనం బ్లెస్ చేస్తారు అనమాట. అంత అద్భుతంగా ఉంటుంది తనహల్లాట్ టెంపుల్. ఇవన్నీ చూసుకొని మనము 5th డే రోజు బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ వస్తాం. ఈ ఎంత అద్భుతాలన్నీ చూడటానికి కేవలం 75,000 రూపాయల్లోనే అండి. చాలా చాలా తక్కువ బడ్జెట్తో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ మంచి ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఇది మంచి అవకాశం. బాలి వెళ్ళాలి చూడాలనుకున్న వాళ్ళకి 4 night 5 days ప్యాకేజీ. ఈ ఫిక్స్డ్ డిపార్చర్స్ మాది ఎవ్రీ మంత్ కొన్ని వందలాది మంది వెళ్ళొస్తూ ఉన్నారు. అలానే మీరంటే కస్టమైజ్ చేసుకునే వాళ్ళకి కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఇద్దరు, నేను 4 రోజులే ఉంటాను, లేదా 3 రోజులే ఉంటాను, లేదు నేను 6 రోజులు ఉంటాను, 7 రోజులు ఉంటాను, లేదా 9 రోజులు అలాంటి వాళ్ళు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంచి ప్యాకేజ్ తీసిస్తుందండి. ఓన్లీ ఇద్దరికి నలుగురికే కాదు, ఏదైనా సొసైటీస్ కానీ లేదంటే ఏదైనా మనకి కమిటీస్ కానీ వచ్చి మేము వెళ్తామంటే వాళ్ళ వరకు కూడా మేము ప్రత్యేకంగా ప్యాకేజెస్ అరేంజ్ చేసి ఇస్తున్నాం. వాళ్ళ బడ్జెట్లోనే చక్కటి ఈ బాలి ప్యాకేజ్ తీసుకొని వస్తున్నాం. అందులోనూ బాలీలో ఇంకొక అద్భుతమైన ఏంటంటే టెంపుల్స్. మన టెంపుల్స్ ఎట్లా ఉంటాయంటే ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి వాళ్ళకి. మనకి పూజా గది ఎట్లయితే ఉంటే వాళ్ళకి ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంటుందండి. ఏదైనా రిచువల్ చేయాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ టెంపుల్లో చేసుకున్న తర్వాతే బయట చేసుకుంటారు. ప్లస్ ప్రతి విలేజ్లో కూడా 3 టెంపుల్స్ కంపల్సరీ ఉంటాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ మన అంటే ఆ బాలీలో ఆల్మోస్ట్ 95% పీపుల్ హిందూస్ అండి. అంత చక్కగా వాళ్ళు మన కల్చర్ని అంత బాగా వాళ్ళు మన ప్రేమిస్తున్నారు, అలానే ఆ పూజిస్తున్నారు కూడా అండి. అంత బాగుంటుందన్నమాట బాలి టూర్ వచ్చేవాడికి. ఓకే సార్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి బాలి టూర్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, బాలి అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని మీరు అనుకున్నట్లయితే, దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.